వృశ్చిక రాశి జూలై 20 నుండి 31, 2025 వరకు రాశి ఫలితాలు పరిహారాలు. 1. ఆర్థికం. ఈ కాలంలో ధన లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. కొన్ని ఖర్చులు అనివార్యంగా వస్తాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు చేయాలంటే రెండుసార్లు ఆలోచించాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు రికార్డు తప్పనిసరి. 2. ఆరోగ్యం. ఆరోగ్యపరంగా మధ్యస్థంగా ఉంటుంది. పాత జీర్ణ సమస్యలు లేదా రక్తపోటు వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఆహార నియమాలు, నిద్ర పట్టుదలగా పాటించాలి. 3. కుటుంబం. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చిన్నపాటి మాటల తేడాలు జరిగినా త్వరగా పరిష్కారం జరుగుతుంది. సోదర సోదరీమణులతో సంబంధాలు మెరుగవుతాయి. 4. ఉద్యోగం. ఉద్యోగస్తులకు ఇది పరీక్షల సమయం. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి రావచ్చు. అయినా మీరు చూపే సమర్థతతో ప్రశంసలు పొందే అవకాశముంది. 5. వ్యాపారం. వ్యాపారంలో నూతన మార్గాలు కనిపిస్తాయి. కానీ ఒప్పందాల విషయంలో నిపుణుల సలహా తప్పనిసరి. పాత డ్యూస్ కట్టించుకోవడానికి ఇది మంచి సమయం. 6. ప్రేమ, వివాహం. ప్రేమలో ఉన్నవారికి కొన్ని అపార్థాలు తలెత్తవచ్చు. మాట్లాడుకుని పరిష్కరించాలి. వివాహితులకు స్నేహభావం పెరుగుతుంది కానీ చిన్న చిన్న విషయాల్లో సున్నితంగా వ్యవహరించాలి. 7. విద్య. విద్యార్థులకు ఇది ఒత్తిడితో కూడిన కాలం. శ్రద్ధతో చదివితే మంచి ఫలితాలు సాధించగలరు. పోటీ పరీక్షలకై మంచి ప్రిపరేషన్ అవసరం. 8. ప్రయాణాలు. ప్రయాణాలు స్వల్పంగా జరుగుతాయి. అనుకోని ప్రయాణాల వల్ల పనులలో అంతరాయం కలగొచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి. 9. నూతన ఆరంభాలు. ఇది కొత్త ప్రాజెక్టులు, వ్యాపారాలు మొదలుపెట్టేందుకు అంత అనుకూల కాలం కాదు. ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. 10. భవిష్యత్ సూచన. ప్రతిసారి స్పందించే ముందు ఆలోచించండి. ఓర్పు, అంతర్గత శక్తిని నమ్ముకుని ముందుకు వెళితే విజయాలు ఖచ్చితం. పరిహారం: కోపం, చిరాకు వీటికి దూరంగా ఉండాలి. మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని పూజించండి. ఓం అంగారకాయ నమః మంత్రాన్ని 21 సార్లు జపించండి. గోధుమలు, ఎర్ర పండ్లు దానం చేయడం శుభప్రదం. శని దోషమున్నవారు శనివారం నల్ల వస్త్రధారణతో శనేశ్వర పూజ చేయవచ్చు. మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.